నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన కార్తీక్ అన్న వాళ్ళ గణపతుల షెడ్కి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. ఎపిసోడ్ నెంబర్ 3లో వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మొత్తం బుకింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒక మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగిందంట. అండ్ అలానే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా, మీకు ఏ మోడల్ ఉందని మాత్రం కూడా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నైట్ మనకు టైం వచ్చేసి 10:15 అవుతుంది. అయినా మీకు అప్డేట్ ఇవ్వాలి, ఎందుకంటే మళ్ళీ ఇక పండగ చాలా దగ్గరలో ఉంది కాబట్టి నేను మాత్రం మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేనైతే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేశుడు చూసింది కదా, అన్న కలరింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు హంస పైన గణపై అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే హెయిర్స్ కూడా వచ్చేసి మనకు న్యాచురల్ హెయిర్స్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు పంచ, అండ్ అలానే మనకు కండువ వచ్చేసి పింక్, మనకు బ్లూ కలర్ పంచ రావడం జరిగింది. అండ్ చూసింది కదా మనకు చాలా బాగుంది కదా వినాయకుడు. కొంచెం ఫాస్ట్గా అయితే మీకు చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు పైన కూర్చొని ఉన్న గణపయ్య. మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ గణేషులు అయితే మీకు చూపిస్తా, ఎందుకంటే మళ్ళీ మనం ఇలాంటి గణేషులు చూడాలంటే మళ్ళీ ఒక 1 year వరకు ఆగాల్సి వస్తుంది. అండ్ అలానే ఇంకొక ఎల్లుండి అయితే మాత్రం మనకు గణేషులు అనేది మొత్తం ప్రతి ఒక్క షెడ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మన ఆకుల పైన మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చింది, ఫ్లవర్స్ మొత్తము చూసింది కదా. వర్క్ కూడా చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. అండ్ అలానే గణేష్ని చూసుకున్నట్టయితే మాత్రం మనకు మేబీ నాకు తెలిసి మాత్రం హనుమంతుడు అయితే ఉండడం జరిగింది. అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్ అండ్ కృష్ణుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు పాములు అండ్ నెమలిలు అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ మనకు స్టేషనాకు ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు మన మూషికుడు, ఇది వచ్చేసి బిల్ నెంబర్ 233 అంట. ఇక్కడ ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు వచ్చేసి అర్ధనారీశ్వర్ వల్ల గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం మనకు మూషికులు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూషికులు. ఇక్కడ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకు హంస అండ్ చేతిలో గద పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. ఆల్మోస్ట్ మొత్తం అన్ని విగ్రహాలు అనేది మొత్తం బుకింగ్ అవ్వడం జరిగింది. చూసింది కదా మనకు ఏనుగు ఫేసెస్. ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుడు చూసుకుంటే మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అండ్ పైన చూసుకున్నట్టయితే మనకు ఈ నాకు తెలిసి మరి అమ్మవారు ఏమిటో తెలియదు. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్ అండ్ మహాదేవుడు మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న చూడండి, ఐ పెయింటింగ్ కూడా ఎంత బాగుందో. ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ అలానే మనకు రాముడు అండ్ లక్ష్మణుడు అండ్ హనుమాన్ అయితే మధ్యలో ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మహాదేవుని మన శంఖాలు అయితే బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ త్రిశూలం అయితే మధ్యలో అండ్ మొత్తం మనకు మహాదేవుని కాన్సెప్ట్లో. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఇది గణేశుడి అప్డేట్. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేశుడు చూసుకున్నట్టయితే మనకు ఛత్రపతి శివాజీ మహారాజు వారి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చిన్న గణేశులు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం వర్క్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు వచ్చేసి ఆ గణేశుడి అప్డేట్ మాత్రం ఇది. కొంచెం లాంగ్ రేంజ్ చూపిస్తున్నాం మీకు ఈ గణేశునికి. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇంకో గణేశుడు చూసుకున్నట్టయితే చూసింది కదా గణేష్ అప్డేట్. ఇక్కడ చూడండి ఇంకో విగ్రహం అప్డేట్. అండ్ అలానే కొంచెం లాంగ్ రేంజ్ చూపిస్తున్నా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఆవు అండ్ లెఫ్ట్ సైడ్న లయన్ మహాదేవుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లయన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు అమ్మవారు. కొంచెం లాంగ్ వ్యూ నుంచి మీకు చూపిస్తున్నా, మీరు చూసుకోవచ్చు ఎందుకంటే వర్క్ అనేది అవుతుంది ఆడ చూడండి. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రథం అండ్ అలానే మహాదేవుని శివలింగం అండ్ నంది
అండ్ మనకు రైట్ సైడ్న మహాదేవుడు అండ్ శ్రేష్నాగ్ అండ్ త్రిశూలం. చూసింది కదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ మా సింహాసనానికి వర్క్ కూడా ఎంత నీట్గా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. ఈ గణేశుని అప్డేట్ ఇది. అండ్ అలానే ఈ గణేశునికి మన మూసిక్కులు వచ్చేసి కూర్చొని ఎత్తుకొని ఉండడం జరిగింది. చూడండి బ్యాక్గ్రౌండ్లో కూడా మూసిక్కులు రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్లయితే మనకు పగడి పెట్టుకోవడం జరిగింది. అండ్ అలానే ఇంకొక విగ్రహం చూసుకున్నట్టయితే మనకు బాల గణేష్ అండ్ మనకు మూసికులు చూడండి ఎంత బాగుందో గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణేశుని అప్డేట్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు చూడండి ఈ గణేశునిది కూడా అప్డేట్ ఇది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఈ గణేశునిది కూడా అప్డేట్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. చూసింది కదా మనకు ఈ గణేశునిది అప్డేట్. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మహాదేవునికి పూజ చేసుకుంటూ కూర్చొని ఉండడం గణపయ్య. అండ్ అలానే ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో గణేశుడు. ఈ గణేశునిది అప్డేట్ మాత్రం ఇది. అండ్ అలానే మొత్తం ఇక్కడ కవర్ చేసి పెట్టిన వీళ్ళు మొత్తం గోల్డ్ వర్క్తోని స్టాండింగ్ పొజిషన్. ఇక్కడ చూసుకుందాం మనకు సిట్టింగ్ పొజిషన్లో తామర పువ్వు పైన 3 ఫేసెస్ గణేష్. అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశునిది అప్డేట్ ఇది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశునిది అప్డేట్ ఇది. చూసింది కదా వాళ్ళు మొత్తం నైట్ 10:30 అవుతుంటే కూడా 10:15 అవుతుంటే కూడా వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశునిది అప్డేట్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బాల గణేష్ వర్క్ అవుతుంది. చూసిందిగా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన కార్తీక్ అన్న వల్ల షెడ్లో మాత్రం ఎపిసోడ్ నెంబర్ 3లో మాత్రం మొత్తం అయితే అప్డేట్ ఇచ్చా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.